లైఫ్లో అతి ముఖ్యమైన పాయింట్ మనము నో అని చెప్పడం ఎలాగో నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు మనకు ప్రపోజల్ పెట్టినప్పుడు గుడ్డిగా మొహమాటంతో ఎస్ అని చెప్పుకుంటూ పోతే నీ ఫెయిల్యూర్కి దారి పడ్డట్టే. అవతలి వాళ్ళు అడిగిన ప్రతి దానికి ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. నో చెప్పడం వీలు కాలేదనుకో, కాస్త టైం ఇవ్వని అడుగు, లేదంటే నేను కొంచెం ఆలోచించుకోవాలని అడుగు. కానీ ఫైనల్గా నో అనే చెప్పేసేయి. అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకుంటే నో చెప్పడం ఎలాగో ప్రాక్టీస్ చెయ్యి, కానీ అది ఎస్ లాగే ఉండాలి. ఒకవేళ మొహమాటంతో ఎస్ అని చెప్పావని అనుకో, జీవితాంతం బాధపడుతూ ఉండాలి. ఒకవేళ ఒక్కసారి ఎస్ అని చెప్పినావనుకో, నాలా సంకనాకుతూ పోవాలి. అరే వీడికి ఎందుకు ఎస్ చెప్పానురా అని ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది. ఎదుటివాడి అవసరం నిన్ను తొందర పెడుతుంది. అయినా కూడా కాస్త టైం తీసుకొని నో ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయాలి. అవసరం ఎవరిదైనా కావచ్చు, అది నీదైనా అవతలి వాళ్ళదైనా, నో అని చెప్పడం నేర్చుకో. స్వార్థం మనని ఏదైనా చేపిస్తుంది. మొహమాటం మనని తలదించుకునేలా చేస్తుంది. ప్రపోజల్ పెట్టినవాడిది స్వార్థం, అది నువ్వైనా సరే. చివరగా నో అని చెప్పినవాడే విన్నర్ అవుతాడు. ఒక్కసారి నో అని చెప్పి చూడు, ఎంత రిలాక్స్గా ఉంటుందో నీకే తెలుస్తుంది.